గాయస్ ఇప్పుడే మనం గుంటూరు సుబాని చుట్టుకోట దగ్గర ఉంది కదా, మొత్తం 2 ఉంటాయి. దాంట్లో ఫేమస్ అక్కడికి వెళ్ళాం కదా. సో బిర్యానీ అయితే తీసుకొచ్చా. ఇది వచ్చేసరికి దమ్ము. మొత్తం చికెన్ అయితే 350 తీసుకున్నాడు, మటన్ అయితే 450. సో ప్లేట్స్ కూడా తెచ్చా. ఈజీగా 2 తినొచ్చు, ఒక్కరు కాదు, ఈజీగా 2 తినొచ్చు అనమాట. చూసారుగా, ఏదైనా బ్రాండ్ మొత్తం చాలా రేట్ ఎక్కువ, మంచి పేరుంది, అందుకే తీసుకొచ్చిన. అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని. సో చూడండి ఎట్లా ఉందో. ఓకే, ఓపెన్ చేద్దాం. ఇంకా దీంట్లో ఏమేమి ఇచ్చారంటే మనకి గోంగూర, పెరుగు చట్నీ ఉంది, తెలుసు కదా ఇది కలియా, ఇంకా నిమ్మకాయలు, ఉల్లిపాయలు, మొత్తం బాగానే ఇచ్చాడు ఐటమ్స్. చూసారు కదా, మొత్తం సరిపోయిద్ది. మామూలుగా లేదు ఫ్రెండ్స్, మొత్తం కూడా మంచి వేడివేడిగా ఉంది. చూసారా, పొగలు వస్తున్నాయి, కాలిపోతుంది ముందు బాగా. గుంటూరు వస్తే మర్చిపోవద్దు, సుబాని చాలా ఫేమస్ చుట్టుకొండ దగ్గర. మొత్తం 350 దమ్. ఇది 2 ఈజీగా తినొచ్చు. పీసులు కూడా చూసారు కదా ఎన్ని పడ్డాయో, మెత్తగా మామూలుగా లేదు. పీస్ పైన పెట్టరా, ఇదిగోండి లెగ్ పీస్. సో 2 పీసులు పెద్దవి, 2 కదా సరిపోయేది. ఇదిగోండి మెత్త, మామూలుగా కాలిపోవట్లా. చూడండి, చెయ్యి మొత్తం ఎర్ర కందిపోయింది. వేడివేడిగా తింటేనే ఏదైనా, లేకపోతే టేస్ట్ ఉండదు. ముందు గోంగూర ట్రై చేద్దాం, ఎందుకంటే బిర్యానీలో గోంగూర తర్వాత ఏదైనా అంత టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయ కూడా బాగా పెద్ద పెద్ద ఇచ్చాడు ఉల్లిపాయలు. ఒక్క నిమ్మకాయ అలా పిండుకుంటే మామూలుగా ఉండదు, స్పైసీగా. ఒక పట్టు పడదాం. సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అలానే మీరు కూడా తినండి. ఏదైనా వేడివేడిగా ఉన్నప్పుడు తినేయాలి. అదిగా ఈరోజు వర్షం పడింది, వేడి వేడితే సూపర్గా ఉంటుంది. క్లైమేట్ కూడా బాగుంది. పీస్ చూడు భలే ఉంది, మొత్తం కూడా ఉడికేసింది. మొత్తం ఇదిగో బాగా ఈ రకంగా ఉడికితే మనకి చాలా టేస్ట్ వచ్చేది, తినడానికి కూడా బాగుంటుంది. ఆహా, సూపర్గా ఉంది. మనకు పీసు రైస్ వేసుకొని లోపల తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నీ గుంటూరులో అయితే ఎక్కడ బిర్యానీ అయితే చూడలేదు. సుబాని బాగా ఫేమస్ సుబానీలో మనకి, ఎందుకంటే అక్కడ చాలామంది జనం చూసే ఉంటారు కాబట్టి. ఎందుకంటే అక్కడ చాలామంది పోతారు, బాగుంటుందని పోతూ ఉంటారు. అసలు గంట పట్టింది మనకి బిర్యానీ వచ్చేసరికి చేతికి. అక్కడ అయిపోతుంది, దేశాలు అయిపోతుంది, మళ్ళీ వండుతూనే ఉన్నారు, అయిపోతూనే ఉంది రోజంతే. ఇంకా సండే అయితే ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. అసలు ఉట్టిదే తినొచ్చు మనం. ఇప్పుడు ఒకసారి గోంగూరతో ట్రై చేద్దాం, టేస్ట్ ఎట్లా వచ్చేదో.
ఆహా సూపర్. గోంగూరతో అయితే టచింగ్ సూపర్గా ఉంది. ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని మన టేస్ట్ ఎట్లా ఉందో చెప్దాం ఇంకోసారి. ఆహా, ఆనియన్ కూడా పక్కన పెట్టుకుందాం. లెమన్ పడుతుంది దేనికైనా టేస్ట్ అనేది సూపర్గా మారిపోయింది కూడా. చికెన్ పకోడీకి కానీ మన బిర్యానీకి కానీ అన్నిటికీ లెమన్ అనేది టచింగ్ అనేది సూపర్గా ఉండదు మనకి. ఆన్ అయితే ఇంకా వేరే రావాలి. అదిరిపోయింది నాకు గోంగూర. అందుకే గుంటూరుకి గోంగూర ఫేమస్. గోంగూర పచ్చడిగా కానీ బిర్యానీలో గోంగూర కానీ అసలు అన్నిటికీ టేస్ట్ అదిరిపోయింది. గోంగూర ఉంటేనే టేస్ట్. దీనితో నిమ్మకాయలు, ఉల్లిగడ్డలు, గోంగూర అండ్ అలాగే ఉల్లిగడ్డలు, నిమ్మకాయ పిండుకొని తింటుంటే మన నరాలు జివ్వమంటున్నాయి తెలుసా. కళ్యాబాయ్ కొంచెం టేస్టే మామూలు లేదు. కళ్యాబాయ్రా చాలు చాలు చాలు. కలయితో చూడాలి టచింగ్ ఎట్లా ఉందో. కళ్యా టచింగ్ చేయాలి ఒకసారి. దీని టేస్ట్ కళ్యాణ్ కూడా ఫేమస్ ఫుడ్. తర్వాత మామూలు తీసేడేమో. గోంగూర కన్నా కళ్యా బాగుంది ఇంకా. కళ్యా ఎప్పుడు పోసుకున్నారా? కలయి ఇప్పుడు పోసుకున్నా. నాకైతే గోంగూర టేస్ట్ దీనికంటే అదే బాగుంది అనిపించింది. అంటే కళ్యా కూడా బాగానే ఉంది, పర్లేదు. కానీ గోంగూర ఇంకా టేస్ట్ అదిరిపోయింది. మన గుంటూరు బాగా ఫేమస్. రాజు ఇప్పుడు పోసుకుంటే బాగుంటుంది. సాయంత్రం తింటుందండి. లెగ్ పీస్ నా ఒక్కడికి వచ్చిందా? రెండు పీసులు వచ్చాయా? వచ్చింది. అసలు ఈ చల్లటి వాతావరణంలో బిర్యానీ ఐడియా మనకు వచ్చింది సార్. బిర్యానీ తినాలని మామూలు విషయం కాదు. అసలు ఈ పీసు, ఈ కలియా నంచుకొని తినంటే, మీ దగ్గరలో బిర్యానీ సెంటర్ ఉంటే ఒకసారి మీరు టచ్ చేయండి. ఈ టైంలో బిర్యానీ మాత్రం అదిరిపోయింది. కళ్యా పోసాను కుమ్మేయండి అని ఉంటే వేసే టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇవాళ బిర్యానీ. అందుకే గుంటూరుకి బిర్యానీ హోటల్ బాగా ఫేమస్. మీరు కూడా ఎప్పుడైనా గుంటూరు వస్తే తప్పకుండా బిర్యానీ తినేసేయండి సుబాని హోటల్లో. కొంచెం లేట్ అయినా పర్లేదు, క్యూ పెద్దగానే ఉంటుంది, లేట్ అయినా పర్లేదు, కుమ్మేయండి. ఎవరన్నా ఎత్తాను చచ్చిపోతున్నా వీడియో చూసి మీరు. కళ్యాణ్ అయితే తినబోతున్నా. కళ్యాణే బాగుంది కదా? కళ్యాణ్ బాగుంది అసలు. అంటే దేనికుండే టేస్ట్ చాలా ఉండదులే. ఒకళ్ళు కళ్యాణ్ ఇష్టం, ఒకళ్ళు గోంగూర ఇష్టం. మనకైతే రెండు ఇష్టం, బాగానే ఉంది రెండు. పెరుగు చట్నీ, దీని రుచి ఒకసారి చూడమ్మా. గుంటూరు పెరుగు చట్నీ ఏంద్రా ఇంత దారం చుట్టాడు వాడు. పార్సిల్ కాదు, కుమ్మేరే కదా ఇంత రౌండ్ వేసి. చూస్తే చక్కగానే ఉంది మొత్తం. పెరుగు కూడా ఉల్లిపాయలు ఎక్కువ వేసాడు. ఉల్లిపాయలు ఎక్కువ వేసాడు. మామూలు కొత్తిమీర కూడా వేశారు. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసాడా? వేయలా. చూద్దాం చూద్దాం, టేస్ట్ చూద్దాం. ఇది ఫైనల్ టచింగ్ మనకి. రిలాక్స్గా ఉంది ఇప్పుడు కొంచెం. చివర్లో పెరుగు చట్నీ బాగా ఖచ్చితంగా పెరుగు చట్నీ పడితేనే మన సాటిస్ఫాక్షన్. పచ్చిమిర్చి వేసుకో, కొద్దిగా ఘాటు ఘాటుగా మంచి టేస్ట్ వచ్చేది. ఇంకా ఏదో నాకు కూడా కొంచెం పెట్టి. మొత్తం ఉల్లిపాయలు ఉన్నారా? మొత్తానికైతే బిర్యానీ టేస్ట్ అయితే చేసాము. ఇంకా చాలా వెరైటీస్ తీసుకొస్తాం. వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే
లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.